2024 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలు కాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు వినిపించాయి. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నానని, మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్లిపోయాడంటూ చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని పెద్ద షాక్ ఇచ్చింది. అటు రాజ్ తరుణ్ సైతం ఆమెతో తాను శారీరక సంబంధం పెట్టుకున్న మాట వాస్తవమే అని తెలిపారు. ఇక ఇదే ఏడాది మాస్టర్ జానీ జీవితం కూడా తలకిందులైంది. కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అందడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ జానీ మాస్టర్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. ఇక ఈ ఏడాదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్లోని పలు స్టేషన్లలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి ఆయన విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఏడాది చివరిలో మంచు ఫ్యామిలీ సైతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన, ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు.